ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఆర్ఎస్ఎస్ ప్రపంచ రికార్డులు సాధించింది. దేశమంతటా వివిధ క్షేత్రాల్లో సేవలు అందిస్తున్న ఆర్ఎస్ఎస్కు ఉగాదితో ఒక అనుబంధం ఉంది. ఆర్ఎస్ఎస్ను స్థాపించిన డాక్టర్ హెగ్డేవార్ జయంతి ఈరోజు. ఆయన పూర్వీకులు మన తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కావటం మరో విశేషం. ఈ సందర్భంగా హెగ్డేవార్ జీవిత విశేషాలు, ఆర్ఎస్ఎస్ స్థాపకు దారితీసిన పరిస్థితుల్ని ఒక్కసారి చూద్దాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమై 98 సంవత్సరాలు కావస్తోంది. మరో 2 ఏళ్లలో శతాబ్ది ఉత్సవాలకు సంఘ్ సన్నాహాలు చేసుకుంటోంది. దేశమంతటా స్వయం సేవకులను కలిగి దాదాపు 1,00,000 గ్రామాల్లో శాఖల దిశగా ముందుకు వెళ్తోంది. కోట్ల సంఖ్యలో స్వయం సేవకులు ఉండడంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఆర్ఎస్ఎస్ను చెబుతారు. ఆర్ఎస్ఎస్ను స్థాపించిన డాక్టర్ కేశవ్ బలీరామ్ హెగ్డేవార్ జీవితం తెరిచిన పుస్తకం. 1889లో ఉగాది పర్వదినాన నాగపూర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. హెగ్డేవార్ పూర్వీకులు తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దుకు సమీపాన గల బోధన్ తాలూకాలోని కందకుర్తి అనే చిన్న గ్రామానికి చెందినవారు. ఈ గ్రామం నుంచి నాగపూర్ వెళ్లి స్థిరపడింది. అక్కడ బాల్యం, విద్యాభ్యాసం గడిచాక కోల్కతా వెళ్లి అక్కడ వైద్య విద్యను అభ్యసించారు. తర్వాత దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమ బాట పట్టారు. ఆ రోజుల్లో స్వతంత్ర పోరాటానికి వేదికలైన కాంగ్రెస్, హిందూ మహాసభల్లో పనిచేశారు. ఆ సమయంలోనే పత్రికలు నడపడంతో పాటు సామాజిక సమస్యల పరిష్కారానికి అనేక ప్రయత్నాలు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో పనిచేస్తూనే అనేక అనుభవాల ఆధారంగా 1925వ సంవత్సరం విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని ప్రారంభించారు. 1930 జూలై 22న అటవీ సత్యాగ్రహం చేశారు. అటవీ సత్యాగ్రహం కారణంగా మళ్లీ జైలుకు వెళ్లారు. ఆ తదుపరి డాక్టర్ జీ జీవించి ఉన్న 9 సంవత్సరాలు సంఘ కార్య విస్తరణకే సమర్పించారు. ఆ తర్వాత కాలంలో దేశం కోసం పనిచేసే అద్భుత సంస్థగా సంఘ్ను ఆయన నిర్మాణం చేశారు. ఒకవైపు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు దేశంలో సమాజ పటిష్టత కోసం కృషి చేయడం జరిగింది. దీంతో తర్వాత కాలంలో భారతదేశ పునర్నిర్మాణంలో సంఘ్ చురుకైన పాత్ర పోషించగలిగింది. నాగపూర్లో కొద్దిమంది సంఖ్యతో ప్రారంభమైన సంఘ్ తర్వాత కాలంలో దేశం నలుమూలలా విస్తరించారు. విద్య, వైద్యం, గిరిజనుల అభ్యున్నతి, మహిళా వికాసం, పర్యావరణం ఇలా అనేక రంగాల్లో సంఘ్ పని జరుగుతోంది. ఇంతటి వైవిధ్యభరితంగా సేవలందించే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా సంఘ్ను నిలిపిన ఘనత డాక్టర్ జీకే దక్కుతుంది. అందుకే ఉగాది రోజున డాక్టర్ జీ జయంతిగా స్వయం సేవకులంతా నిర్వహించుకుంటారు.